నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా, గుత్తొంకాయ వండడం నిన్ను ఎవరు కొట్టలేరమ్మా. హాస్టల్‌కి పీపుల్ గుత్తి వంకాయ తినాలని ఉంటుంది. కానీ ఎలా చేయాలో తెలీదు. ముఖ్యంగా అది కూడా ఈజీ వేలో. సో, ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇదే ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే పైన వాటర్ పెట్టడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. ఇదొక మెయిన్ థింగ్ అండి గుత్తి వంకాయ కూరలో. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఆయిల్‌లో మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి మిక్సీలోకి తీసుకొని ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, సాల్ట్ కూడా వేసి బాగా మిక్సీ పట్టేసి గుత్తొంకాయలను కోసి వంకాయలను కోసేటప్పుడు జాగ్రత్తగా కోయండి. మధ్యలో అతిథులు వచ్చేస్తారు కదా! సో, ఆయిల్ పెట్టి, ఆ మసాలా పెట్టిన వంకాయలు పెట్టి, కొంచెం వాటరేసి, పొయ్యిని సిమ్‌లో పెట్టి, మూత పెట్టి వాటర్ వేయండి. చెప్పాను కదా! అడుగు పట్టుకొనే ఉంటుంది. నాకైతే ఈ వంకాయ కర్రీ అనేది ముఖ్యంగా పప్పులోకి తింటేనేముంది, ముద్దపప్పులో తింటే చాలా ఫేవరెట్. ట్రై చేసి కామెంట్ చేసేయండి.